సో మేము ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. మా మమ్మీ వాళ్ళ డుగ్గు కలిసి కిందికి ఆల్రెడీ దిగుతున్నారు అనమాట. ఇప్పుడు మేము లాకేజ్ దిగాలి. ఎందుకు ఏంటి అనేది బ్లాగ్ అంతా చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది అసలు మేము ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాం, ఎంత పొద్దున ఎంత హరీబరీగా రెడీ అయ్యి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది అనుకున్న ప్లాన్ కాదు, సో సడన్ గా అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకనే చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను టిఫిన్ చేయడం వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు వేరే మధ్య డ్రాప్ చేయాలన్నమాట. గాడి పెట్టి సో ఆర్డర్ ఇచ్చినాం, ఇంకా రాదే, టైం పడుతుంది. డుగ్గాడు కాలు పైన గట్టి కూర్చున్నాడు. అట్లా పెట్టదు, తీర కాలు తీరాడు, అట్లా పెట్టదు, తినే దగ్గర పెట్టదు. చూడు, అరే డుగ్గు ఎక్కడికి వచ్చినారా? డుగ్గు ఒకసారి చూడు, ఎక్కడికి వచ్చినావు? సో గైస్, ఎప్పటి నుంచో మా డుగ్గు వండర్లాకి స్నో వరల్డ్కి తీసుకెళ్ళమని అడుగుతుంది. వండర్లా తీసుకెళ్తే అక్కడ యాక్టివిటీస్ ఏమి ఉండవు, అండ్ స్నో వరల్డ్ తీసుకపోతే అది ఆర్టిఫిషియల్ స్నో కాబట్టి హెల్త్ బాగుండదు అని చెప్పేసి మేము ఎప్పుడు తీసుకెళ్ళాం అనమాట. సో ఇప్పుడు మా మమ్మీకి ఒక చిన్న పని ఉండి మమ్మీ పని మీద వచ్చినాము. మా మమ్మీని అక్కడ డ్రాప్ చేసి ఇప్పుడైతే జూకి వచ్చినాం అనమాట. సో ఇక్కడంతా తిరిగి డుగ్గుకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చినాము. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే పక్కా చూడండి. డుగ్గు రియాక్షన్ ఎట్లుంటుందో ఆ క్యూట్ రియాక్షన్ చూడండి, మిస్ అవ్వకండి. వాటర్ పడేసిందా? హాయ్, ఎక్కడికి వచ్చినా చెప్పు, చెప్పురా. డుగ్గు ఫస్ట్ కదా. సో ఇది న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని ఉంది. సో ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాం చూడడానికి అనమాట. మేబీ వీడియోస్ ఫోటోస్ తీనిస్తారు, తీనియో తెలియదు, లేకపోతే తీయనియర్ కావచ్చు. తీయకపోతే బయటనే బోర్డు పెడతారు కదా. సో ఏమన్నట్లేదు. స్మెల్ ఎట్లా వస్తుంది, స్మెల్ ఎట్లా వస్తుంది. ఇట్లా ఉండాలి. అదే నువ్వు ఇంత చేసిన ఫిష్ తింటున్నా పాపం కదా ఫిష్. అక్కడ చూడు ఇంకొకటి హ్యాపీగా చెరువులు ఎక్కువ తింటుంది తింటుంది ఫిష్ చూసినా అది తింటుందా దాన్ని కొరుకుతుంది అంటే అది కొరుకుతున్నట్లేదు బ్రో. తింటుందిరా
మొత్తం బ్యాలెన్స్ వాటర్ తాగి వైట్ పౌడర్ గోల్డ్ కలర్ రెడ్ గోల్డ్ నేను చెప్పలేదు అదిరే అదిరే కన్నే అదిరే 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 విశేష కదా ఫీలింగ్ పెట్టి పెడతా కొంచెం వైట్ అందుకే నేను ఎక్కువ ఫోకస్ చేయి నేను ఫోకస్ చేయి ఎందుకంటే నేను మాట్లాడిన వాళ్ళకి తినిపించాలి నేనే కనిపించాలి కాబట్టి ఇది కూడా దానికోసమే పోనీ వాళ్ళని కూడా మీకు ఫీల్ అవుతుంది ఇలా బిహైండ్ ద సీన్స్ కొట్టి మ్యూజియంలో అంతా ఎత్తు వేసుకునేది ఏదంటే రావాలి అదో బర్డ్స్ కూడా అక్కడ గ్రీన్ గ్రీన్ చూసా వీటితో మజా వస్తలేదు లైన్లు అప్పుడు మజా నేను పిట్టలు రోజు చూసాను మొబైల్ ఇంటికాడ నేనే చూస్తాను ఏ పిట్టలన్నీ నేను మస్తు చూసాను మొబైల్ ఇంటికాడ అనిపిస్తుంది అందుకని చెప్పి వీటిని కేర్ చేసుకోలేదు రియాక్షన్ కూడా ఏం లేదు పెద్ద సో నేను సంబరపడతాను ఇంకా ఏదో బాగుంది రెడ్ కలర్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ ఉంది అక్కడేమో రెడ్ ఉన్న బ్లూ కలర్ ఉంది బాగుంది అంటే దాని పేరు పెద్ద తెలియదు కానీ ఏదో బీర్ ఫిషర్ పైన ఉంటుంది కింగ్ఫిషర్ బీర్ మీద ఉంటుంది అదే ఇది బర్డ్ నిజమే బీర్ మీద ఉంటుంది క్వాలిటీ ఇది ఉన్నది మొత్తం బాగా తెలుసు కింగ్ఫిషర్ బర్డ్ అన్నిటికీ టికెట్లేనా ఏంటి
మన ఇంట్లో గోడ మీద చూసిన గల్లీలు ఇక్కడ లోపల చూపిస్తారు పానీ అంతే. गांड पिल्ली ओ यार दुखते डुग्गा ఇంగే ఉత్తగల कस्कर పిలియా ಮಾಡ್ತಾರೆ పెట్స్ ని पेट्स लीरा ఇప్పుడు కూడా చిన్న గంట పిల్లి डुग्गू వస్తా అంటే దాన్ని ఇట్లా పెట్టిన బయటికి రారా ఉన్నది గ్లాస్ నుంచి పెడుతున్నా डुग्गू डुग्गू మీది కత్త చూ डुग्गू ఉష్ మరి వీటిని ఎట్లా క్లీన్ చేస్తారు బ్రో వాళ్ళు दुगो क्या कट करा క్లియర్ కాదు మంచి పెట్టారు అబ్బాయి అర్థమైందా రియలీ ఏది బ్రో బ్రీతింగ్ ఏమైనా తీసుకుంటున్నా చూడు ఒకసారి బొమ్మ బ్రో వాటికి బ్రీతింగ్ ఎక్కడ ఎత్తుకున్నారా कंटिन्यू करते हैं उसे कितना लगा कुछ कैसे Gracias.
అక్కడ పెద్ద ఉన్నాయి. గట్టి చెప్పు. చూస్తాం చిన్నప్పుడే ఇవన్నీ వాడు చూసినాడు కాబట్టి దుగ్గు చూపిద్దాం వస్తాను అన్నట్టు అంత లేదు. ఇంతకుముందు ఒక స్నేక్ లబ్బర్ పావు అన్నాడు. చుట్టూ కదులుతాను కొంచెం కదిలేని చూసి గిట్లు అన్న జల్లు అన్నది ఇద్దరికి. కాబట్టి ఒకటేసి కూడా ఇస్తాయా కాదా ఫేక్ యాడ్ చూసామని బట్టలు తీసుకుంటాం అట్లా అన్నమాట. సో ఇప్పుడు లయన్ టైగర్ అవి యుద్ధం అవుతాం. అది ఇట్లా మళ్ళీ చూసాం చిన్నప్పుడు నా కళ్ళ ముంగడికి వెళ్ళి ఇట్లా మా ఇంటి ముందు ఎక్కి నేను ఇట్లా లయన్కి నేను ఫుడ్ పెట్టేటోని అతను ఆడుకున్నాను అనమాట. టైగర్ లయన్ ఇవన్నీ బట్ వాటి పక్కనే పెరిగింది. చూసాను బ్రో. డుగ్గు కనబడతలేదు. అసలు ఏం తగ్గించక్కడే కాదు పీసులు అనిపిస్తున్నాయి అలా ఫుల్ ఉన్నాయి కూడా అంటే ఎన్ని కనిపిస్తున్నాయి చెప్పండి. ఇటు నుంచి బటర్ఫ్లై కనబడ్డది. ఇగో ఎల్లో కలర్ అంటే అది అట్లా ఆ వాస్ట్రీజ్లు వీటిని అడవికోళ్ళు ఈము అంటారు కదా, అట్ని ఏమంటారు ఆ వాస్ట్రీజ్లు. అయితే మేము అటు సైడ్ నుంచి చూసుకుంటూ ఇటు రావాలి. మర్చిపోయి ఇటు వచ్చినాము. ఇప్పుడు మేము అటు వెళ్ళలేమన్నమాట. సో అక్కడ అన్నీ ఇప్పుడే కవర్ చేస్తున్నాయి. ఏంటంటే అవన్నీ బర్డ్స్ అక్కడ ఉన్నాయి. వైట్ బర్డ్స్, కలర్ఫుల్ బర్డ్స్ అట్లా అన్నట్టు. అది విప్పాలా? డుగ్గు డుగ్గు హాయ్ చెప్పు డుగ్గు. డుగ్గు హాయ్. కాదు బ్రో, వాటికి హాయిలు చెప్పే ఫ్యాంటసీలు ఏంటి? వాటికి హాయిలు చెప్పే ఫ్యాంటసీలు ఏంటి? రిటర్న్ చెప్పాలన్నా, వచ్చి మీద పడి కొరకాలన్నా, లేకపోతే దాని ఏకాగ్రత అంతా మన మీద పడాలన్నా? డుగ్గు చూడు, డుగ్గు ఏ డుగ్గు నీకు
మొత్తం అయిపోయింది. కాలు ఫుల్ వస్తున్నాయి. ఇక డొగ్గు హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు డొగ్గు. అంతే అట్లానే ఉండాలి. డొగ్గు కింద ఏం కావాలి? ఏసీయా? వేసిండు వస్తుంది. ఎందుకు ఉడకవస్తుందా? వస్తుంది మెల్ల. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. అమ్మో సో గైస్ జూలో తిరిగి జంతువుల కంటే ఎక్కువ తిరిగి అట్లా కాళ్ళు దారుణంగా వస్తాయి. ఇప్పుడు కార్లో ఏసీకి ప్లస్ ఇక్కడ ఏసీకి ఇట్లా మంచిగా నిద్ర వస్తుంది. ఎందుకంటే మేము మార్నింగ్ 3కి లేస్తాం కాబట్టి 2 వరకు ఏ టైం అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా కాళ్ళు మంచిగా వస్తుంటే ఏసీకి మంచిగా వండుకోబోతుంది కానీ అంత ఫెసిలిటీ లేదు. సో తినేసుకోవాలి. 2 దాకా తిన్నాక మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం వచ్చే వరకు 5 అవుతుంది కాబట్టి మళ్ళీ లేక కార్లో వండుకుంటాను సపరేట్గా అయిపోయినా ఇంటికి. బాయ్. అయిపోయింది. అది మనకు ఫుడ్ తీసుకొచ్చింది అన్నట్టు. ఓకేనా? అయిపోయింది. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది అన్నది. అవునురా. ఇల్లు ఎవరో పెళ్ళికి లోపల వేయండినే రమ్మని అసలేడు. డుక్కుని తీసుకొని మరీ వేయండి. ఇది నేను చెప్తా పక్క చెప్తా. వీడియో కనబడతలేడు. కనీసం బయట పేర్లనే ఉన్నాయి కదా. లేదు వాటర్ బాటిల్ కల్కం ఫోన్ చేసి వెళ్ళినా అప్పుడు